అధ్యాయం ఆదికాండము 32 అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చూద్దాం. 3-4 వచనాల్లో చూడబడుతుంది. యాకోబు ఎదోము దేశమున అనగా శేయీరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావు వద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించియుంటిమి. 5వ వచనం, నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసి జనములు కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునకు తెలియచేయ నంపించుతిని. నీ సేవకుడైన యాకోబు అననని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ముందు ఎవరు పంపిస్తున్నాడు? ఇప్పుడు అన్న వస్తుంటే అన్నకి ఎదురు తమ్ముడు పోవాలా, లేకపోతే దాసదాసీలు పోవాలా? ఎవరు పోవాలి? ఇంటికి రాక ఇంటికి చుట్టా వస్తున్నారు. అన్నో లేకపోతే అమ్మో లేకపోతే తండ్రో వస్తున్నారు ఇంటికి. ఎవరు వెళ్తారు? అత్తగారింట్లో ఉన్న కూతురు దగ్గరికి తండ్రి వస్తున్నాడంటే కూతురు పరిగెత్తుకుంటూ వెళ్ళాలా, అల్లుడు పరిగెత్తుకుంటూ వెళ్తాడా? ఎవరు వెళ్తారు? కూతురే వెళ్తుంది. లేకపోతే పుట్టింటికి వచ్చేటప్పుడు అల్లుడు ముందు వస్తాడా, కూతురు ముందు వచ్చిద్దా? కూతురే వచ్చింది. కానీ ఇక్కడ రివర్స్ వస్తుంది. అసలు ఆయన రాట్లా, అసలు రాకుండా ఏం చేస్తానంటే ముందు గొర్రెలను, మేకలను, పశువులను, గాడిదలను తన దాసీలు పంపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈయన 20 సంవత్సరాల క్రితం అందరూ మోసం చేసి వెళ్ళాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. ఎన్ని సంవత్సరాల క్రితం? 20 సంవత్సరాల క్రితం. ఒకవేళ పగతో నన్ను చంపడానికి వస్తున్నాడేమనే భయం పోలా అప్పటికి. 7వ వచనం చూడండి, 32వ అధ్యాయము ఆదికాండం 7వ వచనం. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని పోయి ననుకుని తనతోనున్న జనుల మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. చంపితే వాళ్ళని నవ్వుతాడు, వాళ్ళని చంపితే మిగిలిన అన్ని పారిపోయి వస్తాయి కదా, అప్పుడు నేను సేఫ్. కాబట్టి ముందు నేను వెళ్ళకూడదు. ముందు దాసదాసీలు వెళ్ళాలి, తన పనోళ్ళు వెళ్ళాలి, లేకపోతే తన యొక్క దాసులుగా ఉన్నటువంటి వారు వెళ్ళాలని వాళ్ళని పంపిస్తాడు. ఈరోజు మనం కూడా ఏదైనా వింతైంది తయారు చేసాం అనుకోండి, లేకపోతే ఇంట్లో కరెంటు పని చేస్తున్నారండి, లేకుంటే డౌట్ వచ్చింది అదేదో షాక్ కొడుతుంది ఏదో ఉందని, అయ్యో నువ్వు వచ్చి చూడు అంటారా? లేకపోతే మనమే ట్రై చేస్తామా? పోతే వాడే పోతాడుగా. మనం మనుషులమే, పక్కోళ్ళు మనుషులు కాదుగా. మన ఇంట్లో వాళ్ళు చేసేటప్పుడు అందుకే ఇక్కడ మహానయములో ఆయన చేస్తున్న పని అంటే 2 సేనల్లో ఒక సేనను సపరేట్ చేసి తన అన్నను ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. భయముతో పంపిస్తా ఉన్నాడు ఆ సేన. నా అన్న కోపంతో ఉన్నాడు నేను చేసిన పొరపాటుకి. నా అన్న కోపంలో ఉన్నాడు. సహజంగా అన్నదమ్ములు పలుకోవట్లేదని ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. ఇప్పుడు అన్న వెళ్తాడా, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళని పంపిస్తాడు? ముందు అమ్మాయి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి తింటారని పోండి, మీరు వెళ్ళి చదివి పెట్టండి పోండి అంటారా? అన్న వెళ్తాడా? అన్నకు మొహం చదవదు కదా, ఎట్ట వెళ్తాడు? నువ్వు ఏడో బీసీ కాలంలో ఉన్నావు అంటే స్తోత్రం. నువ్వు రా, ఇప్పుడు 2025కి రా, 25కి వస్తే తెలిసింది. ఎవరు వెళ్తారు? నేను రాను కానీ ఇంటికి వాడు నాకు చేసింది నేను మనసులో నొచ్చుకున్నాను, నాకు బాధ ఉంది, నేను రాలే కానీ పిలవలేదంటారు, రాలేదంటారు కానీ మీరు పోయి చదివి పెట్టండి, మళ్ళీ మీరు ఏది పెట్టేది మాట్లాడొద్దు అని కండిషన్లు పెట్టి పంపిస్తారు. మామూలు పంపిస్తారా? కండిషన్లు పెట్టి అందరూ కనపడి సైడ్స్ ఒక ఫోటో దిగిరా, వచ్చామని గుర్తుంటది, మిగతా వాళ్ళతో పలానా వాళ్ళ పలకరించినా వాళ్ళే ప్రచారం చేస్తారు మనం వచ్చామని అని చెప్పి పంపిస్తారు. అదేనా?
నువ్వు వెళ్తానని చెబుతున్నావు, మరి నువ్వు వెళ్ళొచ్చు మరి అందరి దగ్గరికి, మీ అన్నయ్య దగ్గరికి. ఎవరికి స్తోత్రం. అది మీ అన్నయ్య దగ్గరికి నువ్వు వెళ్తున్నావు, మీ అబ్బాయిని పంపిస్తున్నావా? అందుకే 2025లోకి రా అంది. మీ అబ్బాయిని పంపిస్తే సమస్య క్లియర్ అయిపోయి, నువ్వే వెళ్తున్నావు కాబట్టి సమస్య తెగట్లాడా. ఇక్కడ యాకోబు చేసిన పని ఏంటంటే, యాకోబు వెళ్ళాల అన్నకి ఎదురుగా రాక రాక నా అన్న వస్తున్నాడు, తమ్ముడు కలుగుతున్నాం కదా, 20 సంవత్సరాల తర్వాత కలుగుతున్నాము, ఎంత ప్రేమ, నా రక్త సంబంధం అని పరిగెత్తలేదు. ఎందుకంటే మోసం చేసి వెళ్ళాడు కదా. ఆశీర్వాదం జ్యేష్ఠత్వాన్ని పొందుకుని వెళ్ళాడు, ఆశీర్వాదం తండ్రి దగ్గర దీవెనలన్నీ పొందుకుని వెళ్ళాడు. కాబట్టి దేవుని దగ్గర, తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు ఏమీ లేకుండా చేశాడు. కాబట్టి ఆ కోపంతో నన్ను చంపుతాడేమోనని తాను చేసిన పని ఏంటంటే, తాను సంపాదించినవన్నీ కూడా ముందు పంపిస్తున్నాడు. ఇది ఎవరి ఏంటయ్యానంటే, లాబాను దగ్గర యాకోబు మేలు పొంది ఆశీర్వదించబడ్డాడని చెప్పండి అని అన్నాడు. కానుకలు పంపిస్తున్నాడు కానీ యాకోబు కనపట్ల. ఇక్కడ మనం కూడా చేసే పని ఏంటంటే, వ్యాపారం చేసేవాళ్ళు లేకుంటే సంపాదించేవాళ్ళు, అంటే మన సంఘంలో కాదు, లేకుంటే కొన్ని సంఘాల్లో చేసేదంటే వాళ్ళు గుడికి రారు కానీ కానుక మాత్రం గుడికి పంపిస్తారు, లేకుంటే పలహారం మాత్రం గుడికి పంపిస్తారు, లేకపోతే మేము మొక్కున్నామంటే వాళ్ళ పంపించండి అని పంపించే బ్యాచ్ చాలా మంది ఉంటారు. వాళ్ళు మాత్రం గుడికి రారు, వాళ్ళు మాత్రం ప్రార్థన చేయరు, వాళ్ళు మాత్రం ఏం చేయరు, మా కోసం ప్రార్థన చేయండి మాత్రం ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతారు. కానీ ఇక్కడ నయము ప్రాంతంలో యాకోబు చేస్తుంది ఏంటంటే, ఆయన దేవుని సన్నిధిలో, ఆయన దేవునితో ఉన్నాడు కానీ తన అన్న వస్తుంటే అన్న దగ్గరికి వెళ్లకుండా తాను భయముతో ఉంటా ఉన్నాడు, తాను భయముతో తొందరపడతా ఉన్నాడు. రోజు ప్రభువుకు ప్రియమైన దేవుని వల్లరా మన జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, యాకోబు చేస్తున్న పని ఏంటంటే ఎత్తుకు పై ఎత్తేస్తా ఉన్నాడు. అన్న వస్తున్నాడంటే అన్నకు ఎత్తుగా పై ఎత్తేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ స్థితిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రెండో గుంపు దేవుని గుంపుగా ఉంది కదా. 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 32వ అధ్యాయము 8వ వచనం.